సార్ మీ పేరండి? నా పేరు సాలార భాష. అనంతపురం అర్బన్, అనంతపురం పార్లమెంటు మైనార్టీ అధ్యక్షుడు జిల్లాకి. ఇంతకుముందు మునుపు గడిచిన 95లో 97 వరకు జిల్లా కన్వీనర్గా పనిచేసినాను. అంటే ఎన్టీఆర్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేస్తున్నాము. ఎన్టీఆర్ కాలంలో కూడా జిల్లా అధ్యక్షుడుగాను లైబ్రరీ చైర్మన్గా పనిచేసినాను. ఎన్టీఆర్ హయాంలో మీరు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారా? మరి అప్పుడు అనంతపురంలో ఆయన పోటీ చేశారు కదా, ఆయన బీఫామ్ మీరే ఇచ్చారా? అవునవునండి, హిందూపురాన్ని తీసుకుని జైన్ ఇది చేసి వచ్చినాం. మేము సబ్మిట్ చేసి సిసి వెంకటరాముడు అని ఒకరు ఉండిరాడ, వారి ద్వారా ఇచ్చి సబ్మిట్ చేసినాం. అప్పుడు కాలంలో పరిటాల రవి గారు కూడా మన పీరియడ్లోనే దాదాపు 14 నియోజకవర్గాలు గాను 13 నియోజకవర్గాలు 2 ఎంపీ స్థానాలు గెలిచినాయి. మావి వాళ్ళందరికీ మీరే బీఫామ్ సంతకం పెట్టారు జిల్లా అధ్యక్షుడు. అందరిగా జెడ్పీ చైర్మన్కి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్టీఆర్ గారికి పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారికి బీఫామ్ సంతకం మీరు పెట్టారు కదా. మేము ఒకటి బడుగు బలహీన మైనార్టీల కోసం పుట్టిన పార్టీ. దీంట్లో సముచిత స్థానం ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి దొరికింది. అందులో భాగంగానే దాని ఒక అడుగు ముందేసుకుని నారా చంద్రబాబు నాయకత్వంలో కూడా మేము పని చేయడం జరుగుతోంది. మళ్ళీ లోకేష్ గారి దాంట్లో కూడా వచ్చినా కూడా పని చేస్తే దేవుడు మనకు ఆయుష్ ఇస్తే పని చేస్తాం. అంటే ఎన్టీఆర్ గారితో పనిచేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేశారు, ఇప్పుడు లోకేష్ గారి కింద పని చేస్తాం. దేవాంశ్ వచ్చినప్పుడు కూడా వయసు ఉంటే కూడా పని చేస్తాం. ఎందుకంటే ఒక టీడీపీ అంటే ఒకటి చెప్పేది, రాజకీయంగా ఆనాటి కాలంలో మా మైనార్టీలకి ఉన్నతమైన స్థానం రాజకీయంగా లబ్ధి పొందిండేది అప్పుడే, ఆ పీరియడ్లో, పెద్ద ఆయన పీరియడ్లో. ఇంకోటి మహిళలకు కానీ, లేకుంటే ఈ దుల్హన్ పథకం కానీ, లేకుంటే విదేశీ విద్య కానీ, హాస్టల్స్ కానీ, ఉర్దూ అకాడమీ, ఇది యూనివర్సిటీస్ కానీ ప్రతి ఒక్కటి చేసింది మన నందమూరి తారక రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీలకి, జెడ్పీకి అన్ని దానికి కోఆప్షన్ ఇచ్చిన ఘనత పెద్ద ఆయనదే. ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టినట్ల మనకి ఎట్లా ఎన్నుకోరు కాలం బట్టి, ఇంకో డబ్బు సొమ్మత అంతలోనే ఉంటాం. కానీ ఈరోజు మనం పోయి మన వాయిస్ వినిపించాలంటే కూడా ఒక కోఆప్షన్ మెంబర్ ఇచ్చినా కూడా ఇది ఘనతనే కదా పెద్ద ఆయనది. దాని ఎన్టీఆర్ గారిని లేదంటే తెలుగుదేశం పార్టీని ఫాలో అవడానికి కారణం ఏంటంటారు? అంటే ఇదే ఇప్పుడు కారణం చెప్తాను కదా, బడుగు బలహీన మైనార్టీల కోసం కూడు గుడ్డ నీరు ఈ 3 కూడా ఇచ్చినారు సారు. మన అనంతపురం జిల్లాలో హిందూపురంలో కూడా అతనికి అభిమానించినట్ల ఎవరు పెట్టినా కూడా రారు. అతని బొమ్మ ఉంటే అతని అందరూ గెలుస్తారు. అందుకే ఆ హిందూపురం తాగే నీరు లేకుండా ఈరోజు బాలకృష్ణ గారు మన తెలుగుదేశం పార్టీ తరఫునే నీరు కూడా కేటాయించడం జరిగింది. ఒకటి ఎందుకంటే అభిమానం అట్లా. అది ఎన్టీఆర్కి దింపినప్పుడు కూడా నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నప్పుడు అనంతపురం జిల్లానే ప్రథమంగా గలాటా కానీ ధర్నాలు చేసి గలాట్లు చేసుకొని కేసును ఒక 2 మనుషులు కూడా చనిపోవడం జరిగింది ఫైరింగ్లో. ఆ అభిమానంతో ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాం. అప్పుడు మరి మీరు బీఫామ్ మీద సంతకం పెట్టారు కదా, అప్పుడు ఎన్టీఆర్ గారు ఏమైనా మీతో మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందో, ఏమైనా మాట్లాడారా? ఏమన్నారు? నా పార్టీకి నువ్వు సంతకం ఇది కూడా గుర్తు చేసుకోవాలి మనము. మేము శివాజీనగర్లో బై ఎలక్షన్ కర్ణాటకలో జరిగినప్పుడు పెద్ద ఆయన గారు ప్రచారంకి వచ్చినారు. అక్కడ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీ రామారావు గారు, వారేంటి దేవేగౌడ, రామకృష్ణ హెగ్డే, మరి మన వాజ్పేయి గారు, విపి సింగ్ గారు వీళ్ళందరూ వచ్చినారు. అశోక హోటల్లో ఉన్నారు. నేను ఆ దినం జిల్లా అధ్యక్షుడిగా సార్ దగ్గర సైన్ చేయించుకొని పోయినాను. సారే పిలిపించుకొని అంతమందిలో కూర్చోబెట్టి టీ తాపించి వాళ్ళు అడిగినారు, ఎవరు మీరు, ఇతను ఏం బాబు మీకు కోన్ తుమ్మి హాయిగా కూర్చోవాలి హిందీలో. నేను మా క్యాబినెట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటే పెద్ద ఆయనే లేచి అతను మాకు పరిచయం చేయించినాడు. ఏమని, నేను రాష్ట్రానికి అధ్యక్షుడు కానీ నాకు బీఫారం ఇచ్చిన దాంట్లో జిల్లా అధ్యక్షుడు మా భాషా గారు, వాళ్ళ జిల్లాలో ఒక నియోజకవర్గం అడిగి నిలబడినాను నేను, అందుకోసం మా దగ్గరకు వచ్చినాడు సైన్ చేసేకి, నేను అందుకోసం గౌరవం ఇస్తాను అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అందుకోసం మేము కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళం, అదే మాకు రాదు సరిగ్గా వాళ్ళు హిందీలో చెప్పారు వాళ్ళు. ఏమని, మీరు మాకు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండిన దానికి ఇంత ఉన్నతమైన మనిషిని మేము అనుకోలేదు, దయచేసి మీరు కట్టవాళ్ళే మాకు కావాలా అని చెప్పి ఆ రోజు పోవడం కూడా జరిగింది. ఇదే మాట శివాజీనగర్లో కూడా మైక్లో కూడా చెప్పినారు, వీళ్ళు చెప్పినారు సార్ గురించి. అంత ఉన్నతమైన పరిచయం, వరా తరా అనేది లేదు. భాషా గారు తమ్ముడు గారు అని బోధించినారు. కానీ మనోళ్ళు ఒక ఎమ్మెల్యే అయినా ఒక కార్పొరేటర్ అయినా కూడా రే రా నవాబు రా హజరత్ అంటారు. కానీ పెద్దన ఆ మాట అన్ననే అనలేదు నోటి నుంచి. అటువంటి వాడు మహానుభావుడు అతను. అంటే మీరు చాలా మహానాలు చూసుంటారు, ఈ మహానాడికి మిగతా వాటికి తేడా ఏంటంటారు? ఇప్పుడు ఆ కాలంలో కార్మికులు, కర్షకులు, బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నతంగా ఆశించి ఒక పండగ రోజుగా వస్తాండ్రి. అప్పుడు వసతులు లేవు. వ్యాన్లో, లారీలో, ఈ ట్రైన్లో యాదో పట్టుకొని వస్తాండ్రి. ఈరోజు కాలంలో మారింది. ప్రతి ఒక్కరికి వాహనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి, వసతులు బాగున్నాయి. ఇది కంప్యూటర్ యుగం.
ఆన్లైన్ పద్ధతి పెట్టినారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి. అది సులువైంది. మనం వీడు వచ్చి లైన్లో నిలబడి లేకుండా సులువైన పని ఇది. ఆన్లైన్లో చేసుకుంటే వీడికి వస్తేనే మా కిట్టు మాకు ఇచ్చేసినారు. అదొకటి. ఇంకోటి ఇక్కడ వస్తే మన ప్రభుత్వం ఏం చేసింది, మన నాయకులు ఏం చేసినారో అని చెప్పి ఇప్పుడు మినీ మహానాడు అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది. ఆడ తీర్మానించిన తీర్మానాలు మళ్ళీ ఇక్కడ వచ్చి మేము తీర్మానాన్ని ఆమోదం పలుచుకొని రాష్ట్రానికి ఏం కావాలా, జిల్లాకి ఏం కావాలా, గ్రామానికి ఏం కావాలని చెప్పి చర్చదే ఇది మహానాడు. అంటే చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ 4 దశాబ్దాలుగా ఈ పార్టీ ఇలా రన్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏమనుకున్నారు? ఒకటే, బడుగు బలైన మైనార్టీలే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. వైసీపీ వాళ్ళు అంటారు కదా, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని. వాళ్ళంటే మళ్ళీ 11 సీట్లకి ఎందుకు వస్తారండి? ఇప్పుడు 11 సీట్లకి ఎందుకు వస్తారు? 164 సీట్లు మేము వచ్చినామంటే కూటమి అయినా కూడా బీజేపీకి మద్దతు ఇచ్చినా కూడా ముస్లింలు కూడా 30% ఓట్లు మేము వేసినాం. బీజేపీకి చూడలేం మేము. మా సార్కి అధ్యక్షుడికి చూసినాం. యువగలంలో లోకేష్ గారు వచ్చి వాగ్దానాలు ఏమేమి చేసినారు మైనార్టీలకి, దాని మీద ఆశతో వేసినాం మనం. మరి ఇంకో పక్క లోకేష్ గారికి పార్టీ పగ్గాలు ఇస్తారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు అనేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఉండే యువతకి పనికి వస్తారు వాళ్ళు. మా ఓటు వాళ్ళు చంద్రబాబు వరకు అయిపోయింది. ఇప్పుడు యువత ముఖ్యం కావాలి కదా. మరి అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చారు, తర్వాత చంద్రబాబు గారు ఇన్నేళ్ళు పార్టీని నడిపించారు. మరి లోకేష్ కూడా ఈ విధంగా నడిపించగలుగుతాడా అని నమ్మకం ఉంది. ఒకటి నమ్మకం మనిషి మానవ జాతి ఇది. నమ్మకం ఉండేదాన్ని, నమ్మకాన్ని మా లీడర్షిప్ని మేము బలపరుచుకున్నది. మేమంతా కూడా కిందకి అనుబంధ సంఘాలు కానీ, క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ ఈరోజు లోకేష్ గారికి అండగా నిలబడి అతని నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంటే సుదీర్ఘకాలం మీరు రాజకీయాల్లో ఉన్నారు. సో రాయలసీమ ప్రాంతం అంటే కొంచెం వైసీపీకి పట్టు ఎక్కువ ఉంటుంది అంటారు. సో ఇది ఇంకా అయిపోయిందా, ఇంకా ఉందంటారా? ఉందండి, గ్రాఫ్కి పడిపోతా ఉంది. ఎందుకు పడిపోతా ఉంది అంటే ఎంపీటీసీలు ఎలక్షన్లు కానీ జడ్పీటీసీలు జరిగినాయి, బై ఎలక్షన్లు జరిగినాయి. ఇంకోటి ఈ దౌర్జన్యాలు ఇవన్నీ తగ్గినాయి. ఇప్పుడు ఎక్కువ శాతం మంచి పథకాలు ఏమి మనుషులు ఏం చేసుకోవాలని దాంట్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఉండేదానికి ఇప్పుడు డిఎస్సి చేసినారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన ఫ్యాక్టరీలు వేస్తున్నారు. ఇప్పుడు మొన్ననే సోలార్ ప్లాంట్ ఒకటి పెద్దది ఓపెన్ చేసినారు. ఇవన్నీ సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తున్నారు. మాకు నమ్మకం ఉంది ఈ 6 పథకాలు కూడా వస్తాయి. లోకేష్ గారు వచ్చి ఇంకా కొత్త పథకాలు చేస్తారు. కొత్తగా అక్కడ నుంచి పారిశ్రామికవేత్తలను కూడా తీసుకుని వచ్చి డెవలప్ చేస్తారు. యువతని ఇంకా ముందరు తీసుకొని వెళ్తారని చెప్పి నాకు చాలా నమ్మకం ఉంది. ఇంకోటి అడ్వాన్స్గా అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సైఫుల్లా గారు, ఎలా అనిపిస్తుంది మీ రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు కడప నగరంలో అయితే మహానాడు కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఉంది? బాగుంది, ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. నాయకులు కొంచెం అలిగిన వాళ్ళు రారు, అందరూ వచ్చినారు. బాగా సక్సెస్ఫుల్గా అయింది. నిన్న వర్షం పడింది కాబట్టి ఏమన్నా ఫెయిల్ అవుతుంది అనుకుంటే మా పార్టీ నాయకత్వం అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎలా ఉండబోతుంది? లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ లోకేష్ గారికి అప్పచెప్తే ఎలా ఉండబోతుంది అంటారు? లోకేష్ యువత అంతా లోకేష్ మీద ఎంతో భరోసా పెట్టుకొని ఉన్నారు. లోకేష్ గారు ఏ పదవి ఇచ్చినా కూడా మేము, మా పిల్లోళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహకారం ఇస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నాం. అంటే కడపలో పెడుతున్నారు, సక్సెస్ అవుతుందా అవదనే కొంత డౌట్ ఉండేది కదా, ఏం చెప్తారు దానికోసం? కడప లేదు, ఇది లేదని ప్రజలు మారాలా. ప్రజలు మారితే కడపలో మాత్రం వాళ్ళు గెలిచినారా? మేమే గెలిచినాం. ప్రజల్లో మార్పు రావాలా, మనం మంచి పనులు చేయాలా. అంటే జగన్ అడ్డా అంటుంటారు కదా, అడ్డా లేదు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు 17 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినారు. ఏదో పొరపాటుగా ఇచ్చినారు ఒక తూరి, ఆయన అన్ని భోజనం చేసినాడు, అంతా ఖాళీ చేసినాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు, లోకేషే మంచి ఈ రాష్ట్రానికి ఉండాల్సిన వ్యక్తి అని ప్రజలకు తెలిసిపోయింది. ఏంటి మరి ఇప్పుడు కడపలో మెజార్టీ స్థానాలు 7 స్థానాలు మీరే గెలిచారు. మరి ఫ్యూచర్లో పులివెందులు కూడా గెలవబోతారా? మరి అదే డిపెండ్స్ అపాన్ ది పబ్లిక్ అండి. మనం ఊరికే డౌల్ కొట్టకూడదు. వాళ్ళు కొంచెం ఉంది, మనం కూడా పికప్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు వైనాట్ కుప్పం అన్నారుగా మొన్నటి వరకు. వైనాట్ కుప్పం అన్నారు కదా. కుప్పం ఎవరి చేత కాదు, చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు గెలిచలేరు అక్కడ. సార్ మీ పేరండి? నా పేరు జిఎల్ శ్రీధర్ అండి. నేను కన్వీనర్ ఆల్ ఇండియా ఎన్బికే ఫ్యాన్స్ తెలంగాణ కన్వీనర్ నేను. అవునండి. తెలంగాణ మీది ఏ జిల్లా అండి? వరంగల్ జిల్లా మాది. వరంగల్ జిల్లా నుండి వచ్చారు. ఏంటండి మహానాడికి తెలంగాణ నుండి వచ్చారు, రావడానికి గల కారణం ఏంటి? మేము 41 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ, అన్న ఎన్టీ రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టినప్పుడు మేము 10th క్లాస్ అప్పటి నుంచి అభిమానంగా అన్నగారితో పార్టీలో పాల్గొంటూ ఉన్నాం.
తర్వాత గారు ఎప్పుడైతే రాజకీయ రంగంలో రావడం, బాలయ్యబాబు చలనచిత్ర రంగం రావడం, ఆయన ఫ్యాన్స్ కార్ ఆర్గనైజేషన్ మెడ్రాస్కి 48 రూపాయలు జనరల్ టికెట్ కొనుక్కొని బాలయ్యబాబు దగ్గర పోయిన రోజులు నాకు. తర్వాత పార్టీ గుర్తించి బాలయ్యబాబు రికమెండేషన్ తోటి స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత మొన్న 2019లో నాకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు. బాలకృష్ణ గారు మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్. నా పెళ్ళికి వచ్చాడు వరంగల్కి, మా ఇంటికి 2 సార్లు వచ్చాడు. ఆయనతో ఉన్న అనుబంధం మాది. ఈ మహానాడుతోటి, పార్టీతోటి, వాళ్ళ నందమూరి కుటుంబంతో మాకు చాలా అనుబంధం. అన్నగారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా, ఏ మహానాడు పెట్టినా, గతంలో ఒంగోలు కానీ, అంతకుముందు తిరుపతి కానీ, రాజమండ్రి కానీ ఎక్కడ పెట్టినా మేము వస్తాం. ఒక 2 రోజుల ముందు వస్తాం. ప్రోగ్రాం అయిపోయేదాకా ఉండి వర్షం పడని, పిడుగులు పడని, రైలు ఆగని, విమానాలు ఆగని అయినా మేము వచ్చిపోతాం ఇక్కడికి. అంత అభిమానం ఎందుకు? అది నందమూరి బ్లడ్ మాది. నందమూరి బ్లడ్ మా దాంట్లో ఉంది కాబట్టికనే ఆ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మేము ఆయనతో ఉంటాం. ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి వరంగల్ అంటే? ఇక్కడికి దగ్గర 550 నుంచి 600 మధ్యలో ఉంటుంది. 600 కిలోమీటర్ల దూరం నుండి వచ్చారు. ఎంతమంది వచ్చారండి మీరు? మేము ఒక 10 మంది వచ్చామండి. మా ఫ్యాన్స్ ఒక 10 మంది వచ్చారు. పార్లమెంట్ పార్టీ నుంచి ఒక 50 మంది దాకా వచ్చాం. వరంగల్ పార్లమెంట్. నేను వరంగల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు. నేను వరంగల్ పార్టీలో కూడా. చూసుకుంటే ఇప్పుడు ఈ మహానాడు ఏర్పాట్లు కావచ్చు, ఎట్లా అనిపిస్తున్నాయండి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూడండి. గతంలో వీళ్ళందరూ మా శ్రీపతి రాజేశ్వర అని ఉండేది వ్యవస్థాపాధ్యక్షులు. ఆయన ఫోటో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు ఆయన. తర్వాత ఇప్పుడు ఈసారి నుంచి డిజిటల్గా పెట్టారు. అంటే ఒక టెక్నాలజీ అనేది ఉపయోగించారనమాట. పార్టీలో కూడా టెక్నాలజీ ఎట్లా వచ్చిందో ఇవాళ వర్క్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇక్కడ కూడా ఫోటో ఎగ్జిబిషన్ కూడా మొత్తం డిజిటల్ ఫొటోస్ పెట్టారంటే దానికి చంద్రబాబు నాయుడు గారి ఒక ముందు చూపు, ఒక స్ఫూర్తి. ప్రతి మహానాడు పాల్గొంటారండి? అవునండి, ప్రతిసారి వెళ్తాం. ప్రతి దగ్గర ఎక్కడ ఉన్నా వెళ్తాం. మరి వాటికి వీటికి ఈరోజు జరుగుతున్న మహానాడికి ఏమైనా తేడా కనిపిస్తుందా? గతంలో కంటే ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. చాలా ప్లెజెంట్గా ఉంది, స్పేస్ ఎక్కువ ఉంది. కొంచెం లాస్ట్ టైం కంటే ఈసారి బాగా అనిపించింది మాకు. అధికారంలోకి వచ్చారు కదా, ఏమైనా తేడా కనిపిస్తుందా? జోష్ కానీ ఏదైనా? ముందు జోష్ ఉంటుంది కదండి. ఎట్లాగా ఇంట్లో పడుకున్నాడు కూడా లేచి వస్తాడు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి కానీ మొదటి నుంచి ఉన్న మేము ఇలా పడుకున్నాడు వస్తాడు. కొంచెమంది వాళ్ళకు కూడా ఉంటుంది అవకాశం. కడపలో జరుగుతుంది అనుకున్నారా? కడప అంటే ఇన్నేళ్ళ బట్టి మీరు ప్రతి ఏటా అంటే మహానాడు ఎప్పుడు జరిగినా సరే మీరు వెళ్తున్నా అంటున్నారు, కానీ మహానాడు ఇప్పుడు వరకు కడపలో జరగలే. మొదటిసారి మా కడపలో జరుగుతుంది. ఎలా ఉంది ఫీలింగ్? అనుకున్నారా జరుగుతుందని? రాయలసీమలో తిరుపతిలో పెట్టారు కానీ కడపలో ఎప్పుడు పెట్టలేదు. కడపలో మేము పెట్టడం చాలా మాకు సంతోషం. ఎందుకంటే మాకు టార్గెట్ ఒకటి ఉంది కాబట్టి కానీ ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసామనుకుని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ ఇక్కడ సక్సెస్ అవుతుందని, అయ్యిందని కూడా అనుకుంటున్నాం. అంటే ఇది వైసీపీ కొంచెం కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డా అంటుంటారు కదా కడప అంటే. అడ్డాలో ఏం పెట్టారో తెలుసు కదా పార్టీ వాళ్ళు కానీ ప్రజానికం కానీ. తెలుగుదేశం పార్టీకి ఎంత విజయం సాధించారన్నది తెలిసిపోతుంది. సార్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే? ఇక్కడ ఏం లేదండి, ప్రతి దగ్గర పెట్టాలి. అన్ని ఏరియాలు సమకాలం కాబట్టి కానీ అన్ని చేస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అనేసనే పెట్టారా? అట్లే జగన్ గురించి మాకు సంబంధం లేదండి. మా పార్టీ ప్రోగ్రామ్ ఎక్కడ పెడితే ఏ జిల్లా రేపు కర్నూలులో పెడతారు కావచ్చు, అంతకుముందు తిరుపతిలో పెట్టారు. ఎక్కడ పెట్టినా మేము వెళ్తాం. ప్రోగ్రామ్ పెట్టాలి కంపల్సరీ. ఒకటి క్లియర్గా చెప్పండి, అంటే మీరు ఎప్పటి నుండో టీడీపీని ఫాలో అవుతున్నారు, టీడీపీతో ట్రావెల్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. చాలా పార్టీలు చూసుంటారు మీ ఎక్స్పీరియన్స్, మీ సర్వీస్లో. ఈ పార్టీకి మిగతా పార్టీలకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీలో ఒక యూనివర్సిటీ అండి, ఇక్కడ విశ్వవిద్యాలయం. ఇక్కడ పుట్టినోడు, ఇక్కడ ట్రైనింగ్ అయినోడు అందరూ వేరే పార్టీలో పోయిన వాళ్ళే. కానీ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? కడపలో అవుతుంది కదా మహానాడు. ఎప్పుడు 82లో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా కడపను మేము పెద్దగా టచ్ చేయలేదు. ఏమో అనుకుని ఈసారి సాహసం చేసాము. అన్ని మహానాడుల కన్నా బ్రహ్మాండంగా జరుగుతోంది ఈ మహానాడు. కోఆపరేషన్, కడప నాయకుల కోఆపరేషన్ కానీ, మా కార్యకర్తల సహకారం కానీ, మా వాళ్ళు రావడం కానీ, అసలు ఎన్ని మహానాడులు చేస్తే ఒక్కొక్క మహానాడుకి దిగునూతంగా పెరుగుతోంది తప్ప అలసట వచ్చే కార్యకర్తలు లేనే లేరు మాకు. అసలు ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? కడప ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో పెట్టాలని కారణం? కడప కడప కడపని జరిపించేవాళ్ళు. ఏందో కడప అంతా చూద్దామని చెప్పి వచ్చినాము. అయిపోయింది. కడప కూడా మా ఖాతాలోకి వచ్చేస్తుంది. ఇంకా ఏ భయము లేదు. ఇంకా కడప అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డా, వైఎస్ఆర్ ఫ్యామిలీ అడ్డా అని చెప్తుంటారు కదా. అందరూ చెప్తారు కానీ ఇప్పుడు తెలుగుదేశం అడ్డా అవుతుంది. కడప కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్లో మాదే. ఇంకా తెలుగుదేశం ఖాతాలో పడాల్సిందే కడప అన్నది. మరి ఇంకేం డోకా లేదు. పక్క లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అప్పచెప్తే ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుందంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా నడుస్తుందండి. ఆయన కార్యకర్తల్ని, టెక్నాలజీని రెండింటినీ కలిపి నడిపే మనిషి ఆయన. రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు టెక్నాలజీ వచ్చినా కానీ లోకేష్ బాబుది
పూర్తి టెక్నాలజీ పూర్తి ఇప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా ఆయన పార్టీని మళ్ళీ రామారావు గారి టైంలో లాగా 40 సంవత్సరాలు పార్టీని నడిపే కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయన రావాలి మాకు నాయకుడుగాను, ఆయనే మా భవిష్యత్తు నాయకుడు. చాలా మహానాడులు చూసుంటారు, వాటికి ఈ మహానాడుకి ఏంటి తేడా ఏమైనా కనిపిస్తుంది? తేడా లేదండి. ఎప్పుడు ఏ మహానాడుకి ఆ మహానాడు నూతన ఉత్సాహంతో వెళ్ళిపోతూ ఉంటుంది. అది అంతుకుపోతుండడమే. ఏదో 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 అనుకుంటాం నిన్నటి దాకా. ఇవాళ జ్యోతి వెలిగించేసరికి అసలు ఎంతలాగా వెళ్ళిపోతుందంటే అంతలాగా వెళ్ళిపోతుంది. 3 రోజుల మహానాడు అన్నది రామారావు గారు పెట్టాడు, ఏ ముహూర్తాన్ని పెట్టాడో కానీ కంటిన్యూ అది ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. ఏదో మధ్యలో కరోనాకిను తర్వాత ఎలక్షన్లకి 85లో ఎలక్షన్లకి దానికి ఒక 4-5 మహానాడులు మిస్ చేసాం తప్ప ఏ సంవత్సరం కూడా మహానాడు మిస్ కాకుండానే మేము కంటిన్యూ చేస్తున్నాం. మా కార్యకర్తలు వాళ్ళ తాత చేశాడు, ఇప్పుడు ఈయన ఉన్నాడు, వీళ్ళ తాత చేశాడు మహానాడు, వీళ్ళ నాన్న చేశాడు, ఇప్పుడు ఈ కుర్రోడు చేస్తున్నాడు. రేపు పొద్దున్న కొడుకు వస్తాడో ఏమో, అది మేము చూస్తామో లేదో కానీ 3 తరాలు చేసే భాగ్యం ఈ పార్టీకి ఒక్కదానికే ఉందండి. అంటే కడపలో పెడుతున్నారు, అంత సక్సెస్ అవ్వదేమని చెప్పి చాలా మంది కొంత డౌట్ పడ్డారండి. బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఆ డౌట్ ప్రతివాడికి ఉంది. కడప అనేసరికి ఏందో మరి ఏమవుతుందో అని చెప్పి ద్విగుణీకృత ఉత్సాహంతో కార్యకర్తలు వచ్చారు. ఇక్కడ నాయకులు కూడా సక్సెస్ చేయాలని చెప్పి నాయకులందరూ, కడప నాయకులందరూ బాగా చేశారు. అన్ని మహానాడుల కన్నా ఇది మొట్టమొదటిసారి చేస్తుందైనా కూడా బ్రహ్మాండంగా కడపలో మహానాడు సక్సెస్ అయింది ఈసారి. ఒక్కటి క్లియర్గా చెప్పండి, ఇంతకుముందు చాలామంది మాట్లాడారు టీడీపీ పార్టీ పని అయిపోయింది, టీడీపీ పార్టీ అసలు కనబడదు, చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడని చెప్పేస్తే గతంలో చాలామంది మాట్లాడారు కదా, అలాంటి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం? వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. మేము చెప్పేది ఏముంది? టీడీపీ పార్టీ మునిగిపోయిన వాళ్ళు ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది. వాళ్ళు టీడీపీ అయిపోయింది ఎంతలాగా అనుకుంటే అన్ని సంవత్సరాలు టీడీపీ రూలింగ్లోనే ఉంటుంది, పార్టీ రన్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నది మరణ సమస్య అంటూ లేదు, లేకపోవడం అంటూ లేదు. ఇదేదో దాన్ని ఏదో అంటారు, మగలో పుట్టి పొబ్బలో చచ్చిపోయే పార్టీ కాదు ఇది. 40 సంవత్సరాలు 44 సంవత్సరాలు అయింది. ఇంకొక 46 సంవత్సరాలు 47 సంవత్సరాలు ఇట్లానే లోకేష్ నాయకత్వంలో ద్విగుణీకృతంగా వెళ్తుంది. ఏ రోజుకి ఆ రోజు మాలాంటి కార్యకర్తలందరూ ఉత్సాహంగా వస్తారు. తండ్రులు అయిపోయారు, తాతలు అయిపోయారు, మనవలు వస్తున్నారు, మనవలు అయిపోతారు, మున్మనవలు వస్తారు. కాబట్టి తెలుగుదేశం అన్నది దీన్ని ఎవ్వడూ అణిచే ప్రయత్నం అయితే ఎవ్వడి వల్ల కాదు. గతంలో రోజా మాట్లాడింది కదా, టీడీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు మాట్లాడినివ్వండి, రోజా ఎక్కడ ఆమె అడ్రస్ లేకుండా పోయింది. తెలుగుదేశం అడ్రస్ లేదనుకున్న రోజా అడ్రస్ లేకుండా పోయింది. ఏడబోయింది? మెడ్రాస్లో లేదు, హైదరాబాద్లో లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు. ఏడబోయింది అడ్రస్? పేపర్లో ప్రకటన ఇస్తున్నాం మేము ఆవిడకి, రోజా ఎక్కడుందో కనిపించాలని చెప్పి. వల్లభనేని వంశీమోహన్ కూడా మాట్లాడారు, టీడీపీ అనేది మునిగిపోయిన నావా, దీన్ని ధర్మాడి సత్యం కూడా వచ్చిన తీయలేడని చెప్పి. ఇప్పుడు ఎవరు మునిగిపోతున్నారో అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. మేమేం చెప్పాల్సిన పని లేదండి. ఎవరెవరు మాట్లాడారో, ఎవరెవరు ఎలా మునిగిపోతున్నారో అది ప్రజలందరికీ నగ్న సత్యంగా కనిపిస్తుంది. ఒకళ్ళు ఏం చెప్పుకోక్కర్లేదు. ఎవరును మాట అన్న వాళ్ళందరూ మునిగిపోయారు. తెలుగుదేశం మాత్రం అలాగే ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అలాగే ఉన్నారు. ఎవ్వడూ తొణకలేదు, బెనకలేదు. ఓకే. రామారావు అంటే ఆ కాలంకి కానీ ఈ కాలానికి కానీ ఒక ఆంధ్రుల ప్రత్యక్ష దైవం. ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ, ఈ పసుపుదనం, ఈ పచ్చదనం ఈరోజు మాకు పండగ. ఈ 3 రోజులు సంక్రాంతి, భోగిలో అంతకు మించి మాకు. అంటే ఎందుకు మీరు చాలా పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీని అభిమానించడానికి కారణం ఏంటంటారు మీరు? తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకు, ఒక నిబద్ధతకు మారిపోయారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీలో లేదు. మహిళలకు పెద్దపేట వేయడం కానీ, మహిళలకు అన్ని కార్యక్రమాలు ప్రతి రంగంలో కూడా మహిళల్ని పెద్ద వ్యాపారవేత్తలుగా కానీ ఈరోజు 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని అధిక శాతం ప్రోత్సహించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ, అది చంద్రబాబు నాయుడు గారు. వైసీపీనే మహిళా పక్షపాతి పార్టీ, తెలుగుదేశం కాదని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు కానీ వైసీపీ పార్టీలో ఎంతమంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు, ఎంతమంది పసిబిడ్డలు ఎన్నో రకాల ఇబ్బందులు పడి కనీసం కోతవేటు సీఎంకి కోతవేటు దూరంలో మానభంగాలు జరిగినా పట్టించుకోని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో. కానీ ఆ ప్రభుత్వం గన్న కంటే ముందు జగన్ వస్తాడని విర్రవీగింది రోజా. జగను లేదు, గన్ను లేదు, రోజా లేదు, అందరూ పోయినారు. ఆ రోజు ఎన్నో ప్రగల్భాలు పలికారు. చంద్రబాబు నాయుడిని కుప్పంలో డిపాజిట్ లేకుండా చేస్తామని. ఈరోజు డిపాజిట్ లేకుండా ఎవరు పోయినారో చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కడప గడ్డ మీద భారీ ఎత్తున లక్షల మంది జనాభాతో ఈరోజు పసుపు మయం కడపలో చేశారు. అంటే మరి ఇప్పటి వరకు వైసీపీ అడ్డాగా ఉన్న కడపను ఈ మహానాడుతో టీడీపీ అడ్డాగా మార్చబోతున్నారా? మారిపోయింది, మార్చబోతున్నాం కాదు.
ఈ రోజు నుంచి కడప కూడా టీడీపీ అడ్డ. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకనెక్కడుంటాడంటే ఆయన శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండాలా, ఆయన స్థానం అదే. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ మునిగిపోయిన నావతో సమానం. దీన్ని ధర్మాడి సత్యం వచ్చినా సరే పైకి తీయలేడని చెప్పి గతంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడారు కదండి, దానికోసం ఏం చెప్తారు? వల్లభనేని వంశీ చాలా అందగాడు. అందగాడు కాస్త ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలా. అందగాడు కాస్త ఏ విధంగా అయిపోయాడు, చట్టాన్ని ఉల్లంఘించి మహిళల్ని అగౌరవపరిచిన వ్యక్తి ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు. చట్టం తన పని తను చేసుకోబోద్ది. తెలుగుదేశం పార్టీ ఎవరి మీద కక్ష సాధింపులు చేసేటువంటి పార్టీ కాదు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం తన పని తను చేసుకోబోద్ది. ఆయన ఆడుండాలో ఆడే ఉన్నాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కొరవ నాయకులు కూడా వైసీపీ నాయకులు మనుషులుకుంటే బాగుంటుంది. అన్న మీ పేరన్నా? నా పేరు కాకర్ల యేసుబాబు. ఎక్కడి నుండి వచ్చారన్న? వేమూరు నియోజకవర్గం. ఓకే, ఎలా ఉంది మరి డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ చూశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసిన పనులు, ఆయన ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఘనత యొక్క గురించి ఈనాడు తెలియని వాళ్ళమే మేము తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఆనాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఈరోజు మా భవిష్యత్తుకి నాంది పలికిందనేది మేము ఒకటి ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకున్నాం. ఫోటో ఎగ్జిబిషన్ బాగుంది. మాకు తెలియనిది ఏందనేది దీంట్లో తెలిసింది. ఆనాడు ఎంత కష్టపడ్డాడో ఈరోజు మేము అయితే ఆ రోజు కళ్ళతో చూడలేదు కాబట్టి ఈరోజు ఫోటోల ద్వారా మేము తెలుసుకోగలిగాం. ఇది ప్రతి సంవత్సరం మహానాడులో అందరికీ చూపించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే నాడు ఎన్టీ రామారావు గారి కష్టం ఈ పార్టీ యొక్క కృషిని ఈరోజు మాకు కళ్ళకి కట్టినట్టుగా మేము ఆ రోజు చూడలేకపోయినా కానీ ఈరోజు మేము చూడగలుగుతున్నాం. అనుకున్నారా కడప గడ్డ మీద మహానాడు చేస్తారు, ఆ మహానాడుకి మీరు కూడా వస్తారని అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేశారా? కడప గడ్డ మీద మహానాడు ఎక్స్పర్ట్ అయితే చేయలేదు, నేను ఇంతవరకు అనుకోలేదు. ఇప్పుడు చేయటం మాకు మహా ఆనందంగా ఉంది. మేము బాగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఎలా ఉంది బాబాయ్ ఫోటో ఎగ్జిబిషన్ చూసారు కదా, డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ మొత్తం ఏమనిపిస్తుంది చూసాక? చాలా బాగుందండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము వేమూరు నియోజకవర్గం. నచ్చిందా ఫోటో ఎగ్జిబిషన్? బాగా ఉందండి. ఎలా ఉంది మహానాడు, ఎలా చేస్తున్నారు? బాగా ఘనంగా జరుగుతున్నాయి. మొదటి మహానాడే, ఇంత ముందు మహానాడు కూడా వెళ్ళారు? వెళ్ళామండి, అన్ని మహానాడుకి వెళ్తాను ఉంటాం అన్ని చోట్ల. ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల యొక్క సమస్యని ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించే పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఇంతకుముందు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క సమస్యలను గాలి కొదిలేసి రాష్ట్రాన్ని అనగదొక్కి ఒక రాక్షస బంధువులాగా రాష్ట్రాన్ని పట్టి పీడించాడు. మరి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఈ రాష్ట్రంలో. మరి అలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి అందరూ కంకణం కట్టి కార్యకర్త ఇంటింటికి తిరిగి నాంది పలికి మా పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగు గడ్డ, తెలుగు జాతి అనేది మేమందరం నిశ్చయించుకొని భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ రాకుండా గుణపాఠం చేస్తాం. ఇప్పుడే కాదు ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారు శ్వాస ఉన్నంత వరకు ముఖ్యమంత్రి చేసే బాధ్యత మా కార్యకర్తలను తీసుకుంటామని మేము విన్నపించుకుంటున్నాం. అన్న మీ పేరన్నా? నా పేరు విజయ్ కుమార్ అండి. ఎక్కడి నుండి వచ్చారన్న? కోవూరు. ఎట్లా ఉంది ఈ డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్, ఎట్లా ఉంది చూసి? ఇది మాకైతే చాలా ఆదర్శంగా ఉంది. ఇది ఎందుకంటున్నామంటే అసలు పెద్ద అయింది ఈ విధంగా ఎగ్జిబిషన్ పెట్టడం అనేది మాకు అసలు చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇటువంటి ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు, మహానాడికి వచ్చినప్పుడు ఇటువంటి ఎగ్జిబిషన్లు పెట్టి ఆయన చూస్తుంటే గతంలో ఆయన చేసినవన్నీ ఇలా కనబరుస్తుంటే చాలా మాకు సంతోషంగా ఉందండి. మహానాడు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మహానాడు ఏర్పాట్ల గురించి మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. ఎందుకంటున్నానంటే ఆ మాట ప్రత్యేకంగా ఇక్కడ పొరపాట్లు ఉంటే చెప్పాలి. ఇక్కడ ఏది చూసినా సక్సెస్లో ముందున్నాం కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది, సక్సెస్లో ముందుంటుంది. మహానాడు కార్యక్రమం సూపర్గా ఉంది, ఎటువంటి ఇబ్బందులు పెట్టారు. రాయలసీమలో పెట్టారు, ఈ మహానాడు ఫెయిల్ అవుతుంది, సక్సెస్ అవుతుంది చాలామంది వైసీపీ వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వాళ్ళ కోసం ఏం చెప్తారు? కడప గడ్డలో పెట్టినప్పుడే అర్థం కాలేదంటండి తెలుగుదేశం అంటే ఏందో. మళ్ళీ ప్రత్యేకంగా అడగాల దాని గురించి. కడపలో పెట్టారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా. గడపలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ, అందుకే ఇక్కడ కడపలో పెట్టి. పంచుకోట వైఎస్ఆర్ ఫ్యామిలీ అడ్డా అంటారు కదా రాయలసీమ అంటే, అది బద్దలు కొట్టేదానికే కదా ఇక్కడ కడపలో పెట్టింది మహానాడు. అలాంటి బద్దలు కొట్టేశాం. ఎలా ఉండబోతుంది మరి? లోకేష్ గారు బాధ్యతలు తీసుకుంటారని ఒక పక్క ప్రచారం జరుగుతుంది. పార్టీ పగ్గాలు కానీ చేపడితే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? ఏమండి, సింహం గడుపున సింహమే పుడుద్ది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఆయన రక్తంలోంచి పుట్టిన లోకేష్ గారు మళ్ళీ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యువగలం పాదయాత్రతో ఆయన నిరూపించుకున్నారు. భవిష్యత్తులో కూడా ఈ పార్టీని ముందుండి నడిపిస్తారు. కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే. అమ్మా మీ పేరమ్మా?
నా పేరు గుండా లీలావతి. ఎక్కడి నుండి వచ్చారండి? నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు. మా ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు. ఎంతమంది వచ్చారండి మహానాడికి? మేమందరూ చాలా మంది, ఒక 500 మంది వచ్చాము ఈరోజు. ఈ డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నారు, ఏమనిపిస్తుంది ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తుంటే? చాలా బాగుంది. అంత పచ్చదనం, పసుపుమయం, ఎంతో సంతోషకరంగా, ఆహ్లాదకరంగా ఉంది. అందరం కూడా చాలా ఆనందపడే సమయం ఇది. ఎన్నో మహానాడమ్మా మీరు అటెండ్ అయ్యేది? 5. ఇంతకుముందు 4 మహానాడులకి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా? మహానాడు అనేది ఎప్పుడు ఒకే విధంగా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహానాడే, అధికార పక్షంలో ఉన్నప్పుడు మహానాడే. దాంట్లో ఎప్పుడు భేదాలే. అధికారంలో ఉంటే కొంత జోష్ ఉంటుంది కదా, అది కూడా మీరు భారీ మెజార్టీతో గెలిచారు. పసుపు సైనికులు అనేవాళ్ళు అధికారంలో ఉన్న జోష్ ఉంటుంది, అధికారంలో లేకపోయినా జోష్ అనేది ఉంటుంది. ఆ జోష్ ఎప్పుడు ఎక్కడ తగ్గదు. కడపలో పెట్టేశారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో మీరు మహానాడు పెట్టుకున్నారు. ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటారు? కారణం అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు కడప నా అడ్డా అని చెప్పి విరవీగే పరిస్థితి. అందుకే మేము కూడా ఇక్కడ ఆయన ఇలాకాలోనే కడపలోనే మహానాడు కార్యక్రమాన్ని ఈరోజు 5 లక్షల మందితో మహానాడు కార్యక్రమం ఈరోజు అన్ని నియోజకవర్గాల నుంచి వేలాది మంది ప్రజలతో మేము ఎక్కడైనా సరే మా బాబు గారు, మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గే పరిస్థితి కాదు. కడపైనా కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, మేము ఎక్కడ అనుకుంటే అక్కడ చేస్తాం. సక్సెస్ అవుతుందా కడపలో? చూశారు కదండి మీరు, వేలాది మంది జనం, ఇసుకేస్తే రాళ్ళని జనం, అడుగు పెట్టేదానికి కూడా సందు లేదు. మీరే లైవ్లో చూస్తూ ఉన్నారు కదా, సక్సెస్ ఎందుకు అవ్వదు? దాన్ని సమర్థుడు కంపల్సరీగా చేస్తారు కనుక పక్కాగా. మరి పార్టీ పెట్టింది సీనియర్ ఎన్టీఆర్ గారు, పార్టీని పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. తర్వాత చంద్రబాబు గారు ఇన్నేళ్ళు పార్టీని బాగా నడిపిస్తున్నారు. మరి లోకేష్ కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత సక్సెస్గా నడిపించగలుగుతారా? నమ్మకం మీకు? ఇప్పుడు టెక్నాలజీలో ఎక్కువగా నడిపిస్తారని గ్యారెంటీగానా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుచుకున్నారు కనుక ఇంకా ఎక్కువగా నడిపిస్తారని ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమ్మకం, పెద్ద రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం ఉన్నది. దాని మీద ఎవరు ఈ సందేశపడవసరం లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకొక పాయింట్ ఎక్కువే. ఎంచేదంటే అప్పటికన్నా టెక్నాలజీ పెరిగింది. ఆ టెక్నాలజీ పెరగడంలో మంచి చాలా చక్కగా ఇంకా ముందుకెళ్తారని. ఇది అపోజిషన్ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేకంట చేయడమే ఇంకా ఒక యువలక్షణం. మరి ఎలా ఉంది ఈ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది చూస్తున్నారు? ఎప్పుడో ఎన్టీ రామారావు గారు మళ్ళీ మాకు గుర్తుకొస్తున్నారు. ఇది చూసాక మళ్ళీ చాలా సరదాగా, సంతోషంగా ఆయన మళ్ళీ ఇక్కడ ఉండేటట్టే మాకు అందరికీ అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది ఈ ఫోటోలు చూస్తుంటే. మాలాంటి వాళ్ళకి ఎంతో యువతరంగా చక్కగా ఆయన మళ్ళీ చూడగలుగుతున్నాం ఈ యాంగిల్లో అనేసి అనుకున్నాం. వచ్చారండి మీరు? విశాఖపట్నం నుంచి వచ్చాం. వైజాగ్ చాలా దూరం నుండి వచ్చారు ఇక్కడికి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి రాయలసీమ ప్రాంతంకి వచ్చారు. ఎట్లా ఉన్నాయి ఇక్కడ మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లు, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎప్పటికన్నా ఒక 2-3 పాయింట్లు ఎక్కువ ఉన్నాయి మాకు. నేను గండిపేట మహానాడుకి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, చాలా దగ్గర వెళ్ళాం. అన్నిటికన్నా ఇక్కడ చాలా ఎక్కువగా ఏర్పాటు చేస్తారు. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. చాలా కార్యకర్తలంతా జోష్లో ఉన్నారు కదా, ఎందుకంటే అధికారంలో ఉంటుండగా ఈ భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మహానాడు జరుపుకుంటున్నారు కదా, హ్యాపీనా? హ్యాపీ, చాలా హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు. ఎంచేదంటే ఇంత ఘన విజయం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా లేని ఘన విజయం సాధించారు కనుక చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంచేదంటే ప్రజలు చంచి దీంతో ఉన్నారు, కసి మీద ఉన్నారు. ఇంకా కసి. ఎందుకు అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు అసలు ఇష్టం? ఎందుకంటే చాలా పార్టీలు ఉన్నాయి, మీరు తెలుగుదేశం పార్టీకి ఎందుకు అభిమానిగా ఉన్నారు? ప్రాంతీయ పార్టీ అంటే ఈ ప్రాంతీయ పార్టీ గుర్తించింది, మన ప్రజలు గుర్తించింది ఈ పార్టీ. గత పార్టీలన్నీ ఉండి అంటే ప్రజలు ఎవరు గుర్తించలేదు, ప్రజలు వేరేగా వాడుకుంటేవారు. ప్రజలు గుర్తించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలన్నీ దగ్గర చేర్చి ఇవన్నీ ఇవ్వడంలో కంపల్సరీగా ఈ పార్టీని పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేస్తున్నారు. పార్టీని అభిమానించే కార్యకర్తలకు మరి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందా? ఎప్పుడూ ఉంటుంది, అండగా ఉంటుంది. రూలింగ్ ఉన్నా లేకపోయినా అండగా ఎప్పుడు నేనన్నది ఉన్నానని చెప్తారు. ఆ విషయంలో ఎవరో భయపడవలసిన పని లేదు. అందుకే ఈ జనం అంతా అలాగ ముందు అంచులో ఉన్నారు, అంతే తప్పితే ఏం కాదండి. ఇవ్వగలం. గడ్డ మీద జరుగుతుంది కదా, మరి వస్తారంటారా? ప్రజలు ఆదరిస్తారంటారా? ఎక్కువండి, చాలా ఎక్కువండి. మీరు రోడ్ల మీద నుంచి వచ్చాం, మేము చూస్తే ట్రైన్ చూస్తే ట్రైన్ ఖాళీ లేదు, రోడ్లు చూస్తే రోడ్లు ఖాళీ లేదు. విశాఖపట్నం నుంచి వచ్చాం మేము. రాయలసీమ ప్రాంతంలో జరుగుతుంది కదా, రాయలసీమ ప్రాంతం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట, చంద్రబాబు నాయుడికి అంత పట్టు ఉండదు అంటారు కదా. సో మరి ఈ ప్రాంగణంలో, ఈ ప్రాంతంలో జరుగుతుంది కదా, జనాలు ఎట్లా వస్తున్నారు? అయిపోయిందండి, ఇంకేం లేదు, వాళ్ళకి అయిపోయింది, మొన్నటితో అయిపోయింది, ఇంక లేదండి, ఇంక చెప్పడానికి లేదు. ఇంకా అందుకే సార్ ఇక్కడ పెట్టారు. ఇంకా మిమ్మల్ని భూస్థాపం చేసి ఏం మాట ఇది. అంటే ఈ మహానాడుతో వైసీపీ మరి కనబడదంటారా? లేదు లేదు, చెప్పడానికి లేదు. ఎంతో కాస్తో ఉన్నదంటే ఈ దీంతో అయిపోయినట్టే. మీ పేరమ్మా? సునీత. సునీత గారు ఎక్కడి నుండి వచ్చారండి? నేను రాయచోటి నుంచి వచ్చాను. ఉమ్మడి కడప జిల్లా. ఏంటి మరి మీ జిల్లాలో మహానాడు జరుగుతుంది కదా, అనుకున్నారా మీ జిల్లాలో మహానాడు అసలు పెడతారని?
అనుకోలేదండి. మాకు మహానాడు కడపలో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో ఇంతమంది భారీ మెజార్టీగా ఇంతమంది రావడం, ఈ మహానాడు సక్సెస్ చేయడం, ఫస్ట్ రోజే ఇలా ఉందంటే ఇంకా ఈ 3 రోజులు ఈ మహాసభ ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పేసి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ వస్తున్న జనాలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి మహానాడు జరుపుకోవడం మా కడప జిల్లాలో మాకు చాలా సంతోషంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి ఇలాగలో పెట్టడం ఏంటి అసలు మహానాడు? అంటే జగన్ రెడ్డి జిల్లాలో పెట్టడమే కదండి మహానాడు అంటే. అంటే ఈ పార్టీలకు అతీతంగా ప్లస్ మహానాడు కడపలో చేస్తున్నామంటే అందరికీ ఇక్కడ ఎలాంటి పార్టీ వర్గాలు లేవు అని చెప్పడానికి మహానాడు ఇక్కడ చేస్తున్నామండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రాంగణం చూస్తుంటే? చాలా బాగా చేశారండి, చాలా బాగా. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టు మన టీడీపీ నాయకులను కళ్ళకు కట్టినట్టు వాళ్ళ రాజకీయాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్న సన్నివేశం దృశ్యం చూస్తున్నామండి మనం ఇక్కడ. చాలా బాగా చేశారండి. మహానాడికి ఇదే మొదటిసారా మీరు రావడం? నేను ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి. ఫీలింగ్ మొదటిసారి బాగుందండి ఇక్కడికి రావడము. మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేసుకుంటా ఈ సరౌండింగ్లోనే తిరుగుతున్నామండి మేము. చాలా సంతోషంగా ఉందండి. ఓవరాల్గా ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడానికి గల కారణం ఏంటంటారు? అంటే మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయండి. టీడీపీ కార్యకర్తగా ఉండటం ఒక నిజమైన గుర్తింపు కోసం అండి. టీడీపీ కార్యకర్త అంటే ఒక గుర్తింపు అంటేనే టీడీపీ కార్యకర్త. ప్రాధాన్యత ఉంటుందండి టీడీపీలో? ఉంటుందండి, మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. నేను కూడా టీడీపీ పార్లమెంట్ మహిళా సెక్రటరీగా ఉన్నా. రీసెంట్గా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారండి. నాకు టీడీపీ మహిళా కార్యకర్తగా ఉండడం చాలా సంతోషంగా ఉందండి. నేనే కాదు, తోటి మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మన ప్రభుత్వం రావడం వల్ల. మరి ఇప్పుడు కడప అంటే వైసీపీ అడ్డా కదా, మరి ఈ మహానాడుతో టీడీపీ అడ్డాగా మార్చేస్తారా? మారుస్తామండి ఖచ్చితంగా. టీడీపీ అడ్డానే మేము. అసలు ఇక్కడ వైసీపీ అని వాళ్ళు అనుకున్నారంతే, టీడీపీగానే ఇంకటి నుంచి మేము నిరూపించుకుంటామండి. ఎలా ఉంది 1 ఇయర్ పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ పరిపాలన ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా అంటున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయి అని చెప్తున్నాడు. లేదండి, మహిళలపైన ఎలాంటి ఇవి జరగలేదు. ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వేషన్ చేసి మహిళలకి ఎక్కడ న్యాయం జరగాలో అక్కడ ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారండి. అన్న మీ పేరన్నా? సయ్యద్ అమీర్ అలీ. ఎక్కడి నుండి వచ్చారన్న? గురజాల నియోజకవర్గం. పల్నాడు జిల్లా నుండి వచ్చారు. ఎంతమంది వచ్చుంటారన్న ఇక్కడికి మహానాడికి మీరు? మేము దాదాపు ఒక 30 కార్లు 4 బస్సుల్లో వచ్చాం. ఎందుకన్నా అంత దూరం నుండి ఇక్కడ వరకు? మహానాడు పసుపు పండగ కోసం 3 రోజుల పాటు జరిగే మహానాడు పండగ పసుపు పండగలాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అరాచక పాలన అంతమొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గురజాల నియోజకవర్గంలో ఎర్రబెల్లి శ్రీనివాసరావు నడుము కట్టి పార్టీ శ్రేణులు సమాయత్తం చేసి వైసీపీ పార్టీని అంతమొందించి ఈరోజు అధికారం వచ్చిన కొత్తగా 11 నెలల్లో ఇక్కడ జరిగే పసుపు పండుగకి పార్టీ శ్రేణులందరూ తరలి వచ్చారు. ముసలివారు, యువకులు, మహిళలు కూడా తరలి రావడం మహా విశేషం. ఎలా ఉంది సభా ప్రాంగణం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకంటే కడపలో జరుగుతుంది కదా. ఇదొక నభూతో నభవిష్యత్ లాగా చల్లని వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇంత చల్లగా ఇలాంటి మహానాడు జరుపుకోవడం ఎంతో ఆనందం, శుభదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మీకు బాగా ఎమోషనల్ అవుతున్నారు మాట్లాడుతుంటే. ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్న ఎందుకు మీకు అంత ఇష్టం అంటే ఏం చెప్తారు? ఎందుకంటే 2019 నుంచి 24 ఒక రాక్షస పరిపాలనలో మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు ఎంతో వివక్ష గురి అయి దారుణాలు చవి చూసాం. ఎన్నో పోలీస్ కేసులు, ఎన్నో మారణాయుధాలతో దాడులు చేయడం, ఎక్కడ పడితే అక్కడ కొట్టి వాళ్ళందరినీ జైలుకు పంపించడం కూడా చూసాం. మనం చిన్న కార్యక్రమం చేసిన పోలీసులు ఆ రోజు మమ్మల్ని అడ్డుకుని ఎక్కడ ఏ సభలు కూడా పోనీకుండా చేశారు. అవన్నీ తట్టుకుని నిలబడి పోరాటం చేసి ఒక పోరాటంలో గెలుపు యోధుల్లాగా ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే గర్వంతో భుజం తట్టుకుంటూ గుండెల మీద కొట్టుకుంటూ ఈరోజు ఈ సభకు రావడం జరిగింది. సామాన్యుడిగా చెప్పండి, మిగతా పార్టీలకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మిగతా పార్టీలు అంటే చూశారు 2019 నుంచి 24 వరకు. గతంలో కాంగ్రెస్ పార్టీని చూశారు, ఒక కుటుంబ పాలన చూశారు. కానీ జనరంజకమైన పాలన, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అంతేవిధంగా రాష్ట్రాభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 2 కళ్ళులాగా చూసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు సంక్షేమం, ఇటు రాష్ట్రాభివృద్ధి రెండిటి మీద ప్రయాణం చేస్తూ మమ్మల్ని అందరినీ కంటికరపాలా కాపాడుకుంటారని చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. ముందు మహానాడుకి వెళ్ళారా? ఇదే మొదటి మహానాడా మీరు? నేను దాదాపు ఇప్పటికి 13 మహానాడులకు వెళ్ళాను. 13 మహానాడు అంటే ఇంతకుముందు 13 మహానాడులకి ఇప్పుడు ఈ మహానాడికి తేడా ఏం గమనించారు? అంతకుముందు జరిగిన మహానాడులు
పార్టీ సంస్థాగతంగా బలోపేతమై అదొక జరుపుకునే వేడుకలాగా జరిగేది ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా. కానీ ఈ మహానాడుకు ఒక ప్రత్యేకం ఉంది. ఒక నరపురూప రాక్షసుడు పరిపాలించిన జగన్ని తరిమి కొట్టి ఆయన్ని అంతమొందించి మరలా మనం తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడి నారా చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, అమరావతి భవిష్యత్తు కోసం, మన గురజాల నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఇక్కడ పాలు పంచుకోవడానికి అందరూ రావడం జరిగింది. అదే ఇప్పుడు ప్రతి మనుషుల్లో ఒక రాష్ట్రంలో ఒక జనరంజకమైన పాలన కనిపిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి సాధిస్తాం, మేము మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు చాటి చెప్పేలాగా ఈ మహానాడు చాటి చెబుతుందని చెప్పి. కడపలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారండి? కడపలో అంటే గత కొన్ని యుగాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏలుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ కనీసం ఇక్కడ పోటీ చేయడానికి కూడా భయపడిన రోజుల్లో తెలుగుదేశం పార్టీ నిలబడి 10 స్థానాల్లో 7 కూటమి స్థానాలు గెలుచుకుని ఈరోజు విజయఢంకా మోగించడానికి మహానాడు పసుపు పండగతోటి వారికి మరలా చుక్కలు చూపించడానికి కార్యక్రమం ఇక్కడ పెట్టారని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి పులివెందుల్లో కూడా గెలవబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది? అసలు పులివెందుల కాదు, వైనాట్ 175 అన్నారు వాళ్ళు. ఈసారి మేము గర్వంగా చెప్తున్నాం, వైనాట్ 175 తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం గెలుచుకుంటుందని సభ తెలియజేసుకుంటున్నాను. మరి తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఇంకా గెలవదు, ఇంకా అధికారంలోకి రాదు అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడారు కదా. వల్లంనేని వంశీ కూడా మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ అనేది మునిగిపోయిన నావా, దీని ధర్మాడి సత్యం కూడా తీయలేడని చెప్పేసి అయితే ఆయన మాట్లాడిన పరిస్థితి. వాళ్ళ బతుకులే అబద్ధాల పుట్ట. వైసీపీ పార్టీ నాయకుల బతుకులే అబద్ధాల పుట్ట, అవినీతి పుట్ట. వాళ్ళు చెప్పే మాటలు ఈరోజు రాష్ట్రంలో కాదు ఎక్కడా చూసిన చిన్నపిల్లలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈరోజు 11 నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకొని తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో సంక్షేమ పథకాలు సూపర్ 6 అని అవన్నీ చిన్నగా అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాభివృద్ధిని, మన అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పయనిస్తున్నారు. ఆయనకి మనం అందరం చేయూతనిచ్చి ఆయన అడుగులు కలుపుకొని ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం ఆంధ్రులకు ఎంతైనా అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటాను. అన్న మీ పేరన్నా? నా పేరు కుప్పాల వెంకట సుబ్బయ్య. ఎక్కడి నుండి వచ్చారన్న? కడప జిల్లా నాది. నేను మీ జిల్లాలో ఈరోజు మహానాడు జరుగుతుంది కదా. నేను ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేటు. మా జిల్లాలో జరగడం మా జిల్లాకే గర్వకారణం. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కడప జిల్లాలో జరగడం మాకందరికి, కడప జిల్లా ప్రజలకు, కడప జిల్లా నాయకులకు, కడప జిల్లా కార్యకర్తలకు చెప్పుకోదగ్గ గర్వకారణంగా ఉంది. అంటే ఇప్పటికి 43 ఏళ్ళు, అంటే 42 ఏళ్ళు అయింది, 43 అడుగు పెడుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు అనేది పెట్టడం జరగలేదు. సో అనుకున్నారా ఇప్పుడు జరుగుతుందని? మేము కళలో కూడా ఊహించలే. ఈ మాదిరి జరగడం ఎంతో సంతోషంగా ఉంది. పండగ వాతావరణంలో కడప జిల్లా ప్రజలంతా హర్షణీయకేతనాలు వ్యక్తం చేస్తాను. కారణం ఏంటి అసలు కడపలో పెట్టడం గల కారణం ఏంటి? కడపలో పెట్టడం అంటే కడపలో 10 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే దాదాపు 7 సెగ్మెంట్లలో గెలిచినారు. కడప చరిత్రలో ఇంత ముందుకు తెలుగుదేశం 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది రావడము, రేపు మళ్ళీ నెక్స్ట్ 2029లో 10కి 10 గెలుచుకోవాలనే కాన్సెప్ట్. పులివెందులు ఉందా? పులివెందుల లేదు, పులివెందుల కూడా ఉంది. పులివెందుల కూడా మనకే. పులివెందుల మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కంచుకోట కదా, పులివెందులు అసలు గెలవడం జరుగుతుందా? జరుగుతుంది. అంత నమ్మకం ఏంటి? జరుగుతుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. కడప జిల్లాను కూడా అభివృద్ధి అంటారు, అభివృద్ధి ఎక్కడా జరగలేదు. అభివృద్ధి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు కడప జిల్లాను కూడా. పులివెందులు అయినవచ్చు, కడప వచ్చి జగన్ కంచుకోట, వైఎస్ఆర్ ఫ్యామిలీ అడ్డా అని చెప్తుంటారు కదా. కంచుకోట బద్దలు కొట్టింది టీడీపీ. కార్యకర్తల్లో ఉత్సాహం విపరీతంగా పెరిగింది, బాగుంది, మంచి ఇదిగా ఉంది. 10కి 10 100% వస్తాయి. వస్తారా కార్యకర్తలు? ఈ మహానాడు మీటింగ్ సక్సెస్ అవుతుంది అంటారా? మహానాడు కూడా గ్రాండ్గా సక్సెస్ అవుతుంది. ఇప్పుడే దాదాపు 25,000 మంది పైసలకు వచ్చిన్నారు. రేపు మీటింగ్ ఉంది కదా 29, దాదాపు ఒక 20 లక్షల మంది వచ్చేదానికి ప్లాన్ చేసి ఉన్నాము. తప్పకుండా వస్తారు. జగన్మోహన్ రెడ్డికి కడపలో ఎదురుగాలు రావడానికి గల కారణం ఏంటి? భూ కబ్జాలు, ఇసుక మాఫియా, ఇవి కుంభకోణాలు ఇవన్నీ ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య. పులివెందుల బై ఎలక్షన్ వచ్చినా సరే జగన్మోహన్ ఓడిపోతాడు. 100% ఓడిపోతాడు. ఆయన మళ్ళా ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని కరాఖండిగా చెప్తున్నాడు కదా 2029లో. అవన్నీ కలలు కనాల్సిందే. 2029 కాదు, 2034 టీడీపీ వస్తుంది. కూటమి ఖాళీ అయిపోయింది అంటారు.
సార్ మీ పేరండి? నా పేరు ఉమామహేశ్వరరావు. ఉమామహేశ్వరరావు గారు ఎక్కడి నుండి వచ్చారండి? గుంటూరు నుంచి వచ్చా. గుంటూరు నుండి వచ్చారు. మరి గుంటూరు నుండి వచ్చి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు కదా, అసలు కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, 40 సంవత్సరాలుగా దాని మీద ఉన్న ఒక రకమైన మక్కువ. ఎందుకు మక్కువ అంటే చాలా పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ మీద ఉండడానికి ఏంటి? మేము నిడదవోలులో ఉండేవాళ్ళం. కృష్ణబాబు గారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే మామూలుగా ఓటర్ లిస్ట్ రాస్తారు కదా, ఆ రాసినప్పుడు రోజు సాయంకాలం మాకు కార్యకర్తలకు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 20 రూపాయలు మేము డిగ్రీ చదివేటప్పుడు 40 రూపాయలు టర్మ్ ఫీజు అవి కట్టాం. తర్వాత మా అమ్మాయి ఐఐటి మెడ్రాస్లో చదివింది, కొలంబియా యూనివర్సిటీలో ఎంఎస్ సీట్ వచ్చింది. అప్పుడు 10 లక్షల రూపాయలు కాపు విదేశీ విద్యా దీవెనలో చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు కళలకు రెక్కలు వచ్చినాయి, మంచి భవిష్యత్తు అందుకుంది, $2.5 లక్షల సంపాదిస్తూ ఉంది. అలాగే నేను మిర్చి వ్యాపారం చేస్తాను, చేసేది దీంట్లో ఒడిదుడుకులు ఉంటాయి. నన్ను మా గుమస మోసం చేసినప్పుడు అప్పుడు చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అని ఎస్పీ గారికి లెటర్ రాశారు. కొంతవరకు మాకు న్యాయం జరిగింది. ఎన్నోసారండి ప్రతి ఏడాది వస్తుంటారా మహానాడికి మీరు? ఇది ముందు ఇప్పుడే వచ్చాను. మహానాడికి ఎప్పుడు వెళ్ళలేదు? లేదు, అది ఆ పార్టీ కార్యక్రమాల్లో కొంచెం పార్టిసిపేట్ చేయటం. తర్వాత మా ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ఎలక్షన్ ముందర మీటింగ్లో అమెరికా నుంచి మా పిల్లలు ఓటేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఓటేయడానికి వచ్చారు. కారణం అండి? ఆయన వల్ల మంచి భవిష్యత్తు అందుకున్న పిల్లలు ఎన్నో దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ తెలంగాణ నుంచి, వేరే దేశాల నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా బాబు గారు గెలవాలి, ఈ అరాచక పాలన, అవినీతి పాలన, అసమర్థ పాలన, దీనికి ముగింపు జరగాలి అని చెప్పి కింద మీద పడి వచ్చారు. అలాగే మా పిల్లలు వచ్చారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రాకముందే నేను అమెరికా వెళ్తా ఓపెన్గా మీటింగ్లో చెప్పాను, బాబు గారు ఎలా అయితే నేను ముఖ్యమంత్రిగానే శాసనసభలో ఎంటర్ అవుతానని అన్నారో, అలాగే నేను కూడా బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తా, లేకపోతే అమెరికాలో ఉండిపోతానని చాలా పెద్ద ఛాలెంజ్ చేశాను. బాబు గారు ముఖ్యమంత్రి కాబట్టి మీరు అమెరికా నుండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చారు? లేకపోతే అక్కడే ఉండేవాళ్ళం. చాలామంది పరిస్థితి అంతే, అమ్మేస్తాడో రాష్ట్రాన్ని అనే భయంతో ఓట్లు వేసారు. మరి మొదటిసారి మహానాడు కార్యక్రమానికి వచ్చారు మీరు, కడప ప్రాంతంలో ఎలా జరుగుతుంది? ఏర్పాట్లను చూస్తుంటే ఏమనిపిస్తుంది? సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టుంది, చాలా బాగుంది. అంటే ఏదో మహానాడుకి మీటింగ్కి కార్యకర్తలు పిలవడమే కాకుండా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇంకా చూసుకుంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్, అంటే ఇక్కడ మెడికల్ క్యాంప్ కావచ్చు, ఐ చెకప్ కావచ్చు, ఇవన్నీ పెట్టి కార్యకర్తలందరికీ మంచి ఏర్పాట్లు చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటంటే? ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అలాగే ప్రజలకి సుపరిపాలన అందిస్తుంది. అది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నది. లోకేష్ బాబుని అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, కానీ నేనైతే రెడ్ కార్పెట్ రాజ్యాంగం అంటాను. ఎందుకంటే దావోస్ పెట్టుబడుల వెల్లువకి ఆయనది రెడ్ కార్పెట్ రాజ్యాంగం. విద్యలో వినూత్నమైన సంస్కరణలు ప్రవేశపెట్టి భావి భారత పౌరులు బంగారు భవిష్యత్తుకి బాట వేసే రెడ్ కార్పెట్ రాజ్యాంగం. అలాగే మంగళగిరిని మరో దుబాయ్గా చేయాలనే సత్సంకల్పానికి ఒక రెడ్ కార్పెట్ రాజ్యాంగం. 20,000 పరిశ్రమలు, 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా సాగుతున్న రెడ్ కార్పెట్ రాజ్యాంగం. కార్యకర్తలకి ఎంతవరకు మంచి చేస్తుంది ఈ పార్టీ? మీటింగ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? కార్యకర్తలకి ఈ పార్టీ కన్నా ఏ పార్టీ కూడా మంచి చేయదు. అందుకే దశాబ్దాల తరబడి దీన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ఆ పార్టీ పట్ల అభిమానం, ప్రయోజనం పొందిన వాళ్ళందరూ కృతజ్ఞత చూపిస్తారు కదా, అలాగే గ్రాటిట్యూడ్ చూపించడానికి నేను కూడా ఇక్కడికి వచ్చాను.